ఏపీలోని ప్రజలందరికీ కూడా యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వేకి సంబంధించి మెసేజ్‌లయితే రావడం జరిగాయి. మీరు యూఎఫ్ఎస్ సర్వేలో ఏమన్నా వివరాలు తప్పుగా ఉన్నట్లయితే, మీ యొక్క స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు అంటే గ్రామ వార్డు సచివాలయాల్లో ఆ వివరాలైతే డిస్‌ప్లే చేశారు. ఒకవేళ అందులో వివరాలేమన్నా తప్పుగా ఉన్నట్లయితే అక్కడ మీరు కంప్లెయింట్ చేయండి అని మెసేజ్‌లయితే వచ్చాయి. దీని గురించయితే వీడియో చేయమని అయితే అడుగుతున్నారు. వీడియో చేయడం ఇప్పటికే లేట్ అయిపోయింది. అసలు ఈ టాపిక్ గురించి చూసినట్లయితే అలా ఎందుకు మెసేజ్‌లొచ్చాయి అంటే, గత ప్రభుత్వ హయాంలో అంటే వైసీపీ హయాంలో వాలంటీర్లు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అయితే చేశారు కదా! అందులో చాలా వరకు తప్పులైతే ఉన్నాయంటూ కూటమి ప్రభుత్వం వచ్చేసి ఆరోపణైతే చేసింది. అందులో భాగంగానే ప్రభుత్వం రాగానే సచివాలయ సిబ్బంది ద్వారా ఈ యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే అయితే ఇంటింటికి కూడా వెళ్లి చేయించింది. ఈ సర్వే ద్వారా ఏంటంటే మీ యొక్క వివరాలైతే తీసుకున్నారు. అంటే గతంలో హౌస్ హోల్డ్ మ్యాపింగ్‌లో వివరాలు ఏ విధంగా తీసుకున్నారో ఇప్పుడు యూఎఫ్ఎస్ సర్వే అంటే యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే చేసేటప్పుడు కూడా మీ యొక్క వివరాలు తీసుకున్నారు. మీ క్యాస్ట్ ఏంటి? సబ్ క్యాస్ట్ ఏంటి? అలాగే మీకు బాత్రూమ్ ఉందా? అలాగే మీ ఇంటి రకం ఏంటి? అలాగే వైఫై ఉందా? ఇలా అలాగే ఎలక్ట్రిసిటీ మీటర్ ఉందా? ఇలా చాలా వివరాలైతే తీసుకున్నారు. ఆ వివరాలన్నీ కూడా అంటే ఆ సచివాలయ సిబ్బంది ఆన్‌లైన్ చేసిన వివరాలన్నీ కూడా ఇప్పుడు యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వేకి సంబంధించిన ఒక లిస్ట్ అయితే ప్రింట్ తీసి సచివాలయాల్లో అయితే డిస్‌ప్లే చేశారు. ఒకవేళ ఆన్‌లైన్ చేసిన వివరాల్లో ఏమైనా తప్పులున్నట్లయితే మీరు సచివాలయానికి వెళ్లి వివరాలైతే చెక్ చేసుకొని కంప్లెయింట్ చేయొచ్చు. అంటే మీ క్యాస్ట్ గాని, సబ్ కాస్ట్ గాని, మీ పేరులో వివరాలు గాని, ఫోను నంబర్‌లు గాని, ఒకవేళ ఈ ఇల్లు అద్దె ఇల్లుకి బదులు సొంత ఇల్లు అని కొట్టినా, ఇలా వివరాలు ఏమన్నా తప్పుగా ఉన్నట్లయితే ఆ వివరాలు ఏమన్నా మార్చుకోవడం కోసం మీరు సచివాలయ సిబ్బందికి కంప్లెయింట్ అయితే చేయొచ్చు. దీనికోసం జూన్ 19 నుంచి జూన్ 24 తేదీ వరకు కూడా కంప్లెయింట్ చేయడానికి అవకాశం అయితే ఇచ్చారు. నేను వీడియో చేసే తేదీయే జూన్ 24. సో, ఇప్పటికే లేట్ అయిపోయింది. మీరు జూన్ 24 తేదీలోపు ఆ వివరాల్లో ఏమన్నా తప్పులున్నట్లయితే సచివాలయానికి వెళ్లి అంటే స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డుకి వెళ్లి మీరు అక్కడ సచివాలయ సిబ్బందికైతే కంప్లెయింట్ అయితే చేయొచ్చు. ఇక ఈ సర్వేకి సంబంధించి ముఖ్యమైన విషయాలేంటంటే ఈ యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే డేటాను బేస్ చేసుకునే ఫ్యామిలీ కార్డులైతే అందిస్తామన్నారు. అంటే ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్ అయితే అందిస్తామన్నారు కదా! ఇక ఆ ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్‌ని బేస్ చేసుకుని ప్రభుత్వ పథకాలైతే అందిస్తామన్నారు. సో, మీరు తప్పకుండా ఈ యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వేలో వివరాలేమన్నా తప్పుగా ఉన్నట్లయితే ఒకసారైతే చెక్ చేసుకోండి. ఈ డేటాను బేస్ చేసుకొని ప్రభుత్వ పథకాలైతే అమలవుతాయి కాబట్టి మీ పేరు, మీ యొక్క వివరాలు ఇవన్నీ కూడా వెరిఫై చేసుకోండి. మాక్సిమం నాకు తెలిసి తర్వాత వివరాలు తప్పుగా ఉన్నా సరే ఎడిట్ ఆప్షన్ అయితే ఇస్తారు గానీ, ప్రస్తుతం కార్డ్ ప్రింట్ అయ్యే లోపే వివరాలు తప్పులు లేకుండా ఉన్నట్లయితే కార్డ్ ప్రింటింగ్ అనేది సరిగ్గా వస్తుంది. మీ వివరాలన్నీ కూడా సరిగ్గా ఉంటాయి. కాబట్టి ఇంకా టైం ఉంటే గనక ఒకవేళ డేట్ ఎక్స్టెండ్ చేస్తే గనక ఈ యూఎఫ్ఎస్ సర్వేలో వివరాలు ఏమన్నా తప్పుగా ఉన్నట్లయితే మీరు సచివాలయ సిబ్బందిని కలిసి కాంటాక్ట్ అయ్యి ఆ వివరాలు ఏమన్నా తప్పుగా ఉన్నట్లయితే కంప్లెయింట్ చేయొచ్చు. మాక్సిమం క్యాస్ట్, సబ్ క్యాస్ట్ ఇలాంటి వివరాలకైతే డేట్ అయితే ఎక్స్టెండ్ చేస్తారు. సో, ఒకసారి మీ సచివాలయంలో అయితే కలవండి వివరాల కోసం. థాంక్స్ ఫర్ వాచింగ్.